మొత్తానికైతే గోవాలో దునికినాం. అసలు ఇక్కడ కథ మామూలుగా లేదు. మొత్తం రచ్చే ఉన్నది. మనకు రూమ్ అయితే సెట్ అయిపోయింది. మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒక్కసారి ఆ రీమిక్స్ మ్యూజిక్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బీచ్కి అయితే వెళ్ళిపోతాను. హలో ఓకే థ్యాంక్ యూ. రెడీ 1 2 3 కిసిక్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంగ్లాండ్ యూ నైస్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ తెలంగాణ. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఫోర్ట్ అగూడా జైల్ మ్యూజియంలో ఉన్నాం. ఇప్పుడు ఒకసారి లోపలికి పోదాం రండి. ఇక్కడ మనకైతే వీళ్ళు రాఖీ కడతారు. సో ఫ్రెండ్స్ జైలు ఇది అప్పట్లో ఉండేవాళ్ళు. వీళ్ళకైతే మంచి వైబ్ ఇగో, ఎందుకంటే పక్క ఉంటే బీచ్ కాబట్టి జైల్లో ఉన్న మనకి పెద్ద జైలు ఉన్న ఫీల్ రాదన్నట్టు. ఉండొచ్చు, పర్లేదు, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడైతే మనకు కంప్లీట్ ఒకటి సిస్టమ్ పెట్టారు. ఇది ఎట్లా అంటే మొత్తం మనమే ఆపరేట్ చేసుకొని ఏ కాలంలో ఏంది కథ మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక బ్యాక్ వచ్చేసినాక ఇక కంప్లీట్ బ్యాక్ వచ్చేసి మనం 1984ది ప్లాన్ చేద్దాం. ఇక్కడ వచ్చినామంటే ఇక్కడ హిస్టరీ మొత్తం ప్లే అవుతుంది. దీని చరిత్ర ఏంది, దీని కథ ఏందని మొత్తం కనబడుతుంది. మళ్ళీ ఏం లేదు, మళ్ళీ వస్తాలి, బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం 19 కాదు కానీ ఏంటో ఇదని పోదాం, వస్తుందాం. వావ్ బాగుంది. అట్లా కనబడతాయి అన్నాడు. స్టోరీ ఏం లేదు, బచ్చగా లేదు, చిన్న గెలుపుతారు, మనం గెలుపుదాం. ఇది కలపాలన్నట్టు ఎట్లా అయిందనేది ఫజిల్. మనకు అంత టైం లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. మనోడైతే దారుణంగా పరిశీలిస్తాను. మరి ఏంటిదో కథ వస్తుందండి కానీ నీట్గా మనం గెలుపుదాం. ఓకే అద్రా బాబు నాతో తమాషాలు ఏకంటాడు సీదా. సో ఇక్కడ ఏదో చిన్న కవర్ చేస్తారు, మనల్ని ఇక్కడ ఏదో మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలని ఎడతాను పాపం, దానికి ఎవరు ఇవ్వాలి ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఇక్కడ ఏదో పోరాటం నడుస్తుంది, టీవీ పాతకాలం ఉంది. ఇక్కడ అనుకుంటాను కావచ్చు మనం ఇన్నర్ ఫీలింగ్ ఏంద్రా బాబు అని. అన్న కొంచెం జరగవా బాయ్ తోడు హటోనా. ఇందులోకి వెళ్ళి చూస్తూ ఇది తిప్పుతూ ఉంటే మారుతూ ఉంటుంది. నేను ఇక్కడ పెట్టి తిప్పుతా.
ఇక జైల్లో ఇట్లా కొట్టేవాళ్ళు అన్నట్టు తప్పు చేస్తే శిక్ష ఇట్లా పడేది మనకు. పాపం పోనీ అన్న ఏదో తెలియక చేసిండు సార్. పోనీరు సార్, ఇక వాడు తెలిసినోడు మనోడు మంచోడు పిల్లాడు మంచోడు కానీ ఏదో తప్పు చేసాడు. సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తం పొద్దున్న దాకా ఆగమని తిరిగి రూమ్కి వచ్చి మళ్ళీ పూల్ కాడికి వచ్చేసినాం. మళ్ళీ ఒక రౌండ్ మంచిగా ఈత కొట్టుకొని నీట్గా స్నానం చేసి మళ్ళీ మనం బీచ్కి వెళ్ళిపోదాం. ఆ శ్రీకాంత్ అన్న అయితే టోటల్ మన గ్యాంగ్ అందరూ మోసుకుపోతా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండు. మరి చూద్దాం. బలి 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 రా బలి సాహోరే బాహుబలి. ఓకే, వెరీ గుడ్. మొత్తం నిల్చోవాలి. పట్టదు అతను పడతాడు. ఓకే, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఓకే, రన్ రాజా రన్. వచ్చేసేయండి. లవ్ యూ బచ్చే. గాలివానలో వరద నీటిలో పడవ ప్రయాణం.